హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు కొత్తగా అనిపిస్తుంది మీకు వ్లాగ్ మొత్తము కూడా. ఈరోజు ఇంట్లో పనులు అలానే ఊరు వెళ్ళే హడావిడి అంతా కూడా మామూలుగా లేదు. ఇంకా విజయవాడ అయితే వెళ్ళాము అనుకోకుండా. ఇంకా అదంతా కూడా ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. ఇంకా ఇప్పుడైతే నేను మార్నింగ్ లేచిన తర్వాత చూసారా మంచు ఎలా పట్టిందో. ఇప్పుడు మళ్ళీ మంచు అయితే బాగా స్టార్ట్ అయింది. అంతకుముందు ఒక 2 రోజులు ఏమో మంచు అయితే అంతగా కురవలేదు కదా. ఇప్పుడు మళ్ళీ మంచు బాగా స్టార్ట్ అయింది. అసలు చూసారు కదా ఎలా కనిపిస్తుందో. మొత్తము కూడా పొగ మంచు ఉంటుంది కదా, అలా కమ్ముకుపోయేసి అసలు దారుణంగా అయితే ఉంది. చలి అయితే విపరీతంగా పుడుతుంది. అసలు చలికైతే స్వెటర్ లేనిదే పనులు కూడా చేసుకోలేకపోతున్నాను. అలాంటిది ఇంకా స్వెటర్ అంతా తీసేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశాను. నేను అప్పటి వరకు ఇంకా కొద్దిగా అంటే బయటికి లోపలికి తిరుగుతూ ఉన్నాను కదా, ఇంకా చాలా అలవాటు అయింది. మామూలుగా లేచిన వెంటనే బయటికి వస్తుంటే అసలు ఆ చలి అయితే తట్టుకోలేకపోతున్నాము. అసలు బాగా చలి వేస్తుంది. ఈ రోజు అయితే అనుకోకుండా విజయవాడ అయితే బయలుదేరాము. ఇంకా అదంతా కూడా మీకు చెప్పాను కదా, ఈ వీడియోలో అయితే చూపిస్తాను అని చెప్పేసి. వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో మీకు ఇక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చింది అని అనుకుంటున్నాను. మీరైతే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోకి ఒక మంచి కామెంట్ చేసి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఈ వీడియో నాకు మరికొందరికి షేర్ అవుతుంది. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తప్పకుండా. ముందు వీడియోకి అయితే మంచిగానే సపోర్ట్ చేశారు అనుకుంటున్నాను. ఎందుకంటే అవి ఎక్కువగా వ్యూస్ వెళ్ళకపోయినా సరే మీరందరూ కూడా మంచి కామెంట్స్ పెట్టారు కదా, చూసిన వాళ్ళందరూ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు పెట్టే ప్రతి కామెంట్ చూస్తాను, అలానే రిప్లై కూడా ఇస్తాను. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలానే నన్ను ఎక్కువగా కొంతమంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ వీడియోలో మీ యూట్యూబ్ ఇన్కమ్ చెప్పండి అనేసి అయితే అడుగుతున్నారు. నేను దీని గురించి నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతానులేండి. ఇప్పటికైతే నాకు ఇంకా దాని గురించి మాట్లాడాలనేసి అయితే లేదు. ఇంకా ఇప్పుడు వీడియో విషయానికి వచ్చేస్తే వాకిలైతే ఊడ్చేసాను. వాకిలి ఊడ్చిన తర్వాత కూడా అసలు మంచు చూసారు. అసలు ఇంకా అంటే తెల్లారిని కొందికి ఇంకా మంచు అన్నది ఇంకా ఎక్కువగా పడుతుంది. దానివల్ల అసలు చూడండి ఎలా ఉంటుందంటే మంచు మొత్తము కూడా కమ్ముకుపోయేసి పొలాలు అంతా కూడా అసలు ఏమీ కనిపించట్లేదు. పల్లెటూరు అంటే భలే ఉంటుంది కదా, మంచు పడినా కూడా ఆనందంగా అంటే ఒక రకమైన పక్షుల అరుపులు అలానే మంచు ఆ గాలి అంతా కూడా చాలా బాగుంటుంది కదా పీస్ఫుల్గా. నాకైతే భలే అనిపించింది. అలానే ఈ కోడి చూడండి ఇంటి గోడ మీద ఎక్కేసి అలా నుంచుని ఉంది. అందుకే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను. చూడడానికి కూడా చాలా బాగుంది కదా ఇక్కడ వీడియో. ఫస్ట్ వాకిలు ఊడ్చేసి ఇంకా ఇంటి ముందు పాచి వాకిలు ఊడ్చేసేద్దాంలే, ముందు పనులు అది ఫస్ట్ కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి ముందు వాకిలంతా ఊడ్చేసి ఇంకా అలా కొద్దిసేపు బయటే ఉన్నాను. అంటే చల్లగాలికి కూడా ఉండాలనిపించడం లేదు, కానీ అసలు ఆ చల్లగాలి ఆ పక్షుల అరుపులు ఎంత బాగుంటుందంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఇంకా అన్నం అయితే కడిగి పెట్టేసేసాను. ఇంకా బాబుకి అయితే మళ్ళీ స్కూల్కి పంపించాలి కదా అని చెప్పేసి, బాబుకి మళ్ళీ స్కూల్కి లేట్ అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ అన్నం కడిగి పెట్టేసి ఇంకా మిగతా పనులన్నీ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా బాబునైతే మేము విజయవాడ వెళ్తామని చెప్పాను కదా, ఇంకా విజయవాడ వెళ్ళడానికి బాబుని ఫస్ట్ అనుకున్నాము అత్తయ్య వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి వెళ్దాం అనుకున్నాము. కానీ వాడు ఉంటాడో ఉండడో, మళ్ళీ ఎందుకులే మేము వెళ్ళేదే ఎప్పుడో చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం కదా, ఇంకా తీసుకెళ్దాంలే అని చెప్పేసి వాడిని కూడా తీసుకెళ్దామని, అంటే ముందులోనే స్కూల్ మానిపించేసి ఉంచుదాం అనుకున్నాం ఇంటి దగ్గర. మళ్ళీ మేము వెళ్ళేది 3కి అలా కదా, మళ్ళీ ఎందుకులే వాడి స్కూల్కి వెళ్ళకోకుండా మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని చెప్పేసి వాడిని అయితే మళ్ళీ మధ్యాహ్నం నుండి తీసుకెళ్దామని చెప్పేసి ఉదయం అయితే ఇంకా బాక్స్ అదంతా కూడా కట్టేసి వాడిని స్కూల్కి అయితే రెడీ చేసేద్దామని చెప్పేసి ఇలా అనుకున్నాను. ఇంకా అనుకున్నానో లేదో మా వారితో కూడా ఇలాగే అన్నాను, అంటే వాడిని కూడా తీసుకువెళ్దాము, మనం వెళ్ళేదే ఎప్పుడో ఒకసారి కదా, ఇంకా వాడిని కూడా తీసుకెళ్తే వాడు కూడా చూసినట్టు ఉంటాడు కొద్దిగా. అంటే చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం కదా ఇలా లాంగ్, అంటే మేము ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కూడా వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, లేదంటే అవనిగడ్డ. ఇంకా అంతకు మించి మేము ఎక్కడికి వెళ్ళము. అవనిగడ్డ అంటే మాకు ఒక సిటీ లాగా అన్నట్టు, అంటే మాకు ఏమైనా కావాలన్నా లేదంటే మేము సరుకులు ఇంకా ఏమైనా ఆడవాళ్ళకి యూజ్ అయ్యేవి అవన్నీ కూడా, అంటే అలా మేము వెళ్ళేది చాలా తక్కువ కదా. సరే ఈసారి వెళ్తున్నాము ఎలాగో అనుకోకుండా వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా బాబుని కూడా తీసుకువెళ్దాము, పెద్ద బాబుని. చిన్న బాబు అంటే ఎలాగో ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సిందే కదా, పాలు తాగుతాడు కాబట్టి వాడైతే అసలు ఉండడు. అదే పెద్ద బాబు అనుకోండి వదిలిపెట్టి వెళ్ళినా కూడా ఉంటాడు, అత్తయ్య వాళ్ళకి అలవాటే. కానీ ఎందుకో నాకే ఈసారి మనసు ఒప్పలేదు. ఫస్ట్ అయితే వదిలేసి వెళ్ళిపోదాము, వాడు విసిగిస్తాడేమో అనుకున్నాము. కాకపోతే మళ్ళీ మా వారు నేను ఇంకా ఎందుకులే వెళ్ళేది ఒకసారి కదా అని చెప్పేసి వాడిని కూడా తీసుకువెళ్దామనేసి ఈరోజు ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ ఒక పక్క ఏమో రైస్ అయితే కడిగి పెట్టేశాను కదా, ఇంకా కర్రీకి కూడా
అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను కూరగాయలు. ఇంకా ఈరోజు ఒక్క పూటే కదా అని చెప్పేసి బంగాళదుంప ఫ్రై చేద్దామని చెప్పేసి ఇలా అయితే బంగాళదుంపలు అయితే కట్ చేస్తున్నాను. ఇంకా బంగాళదుంప ఫ్రై కూడా చేసేసాను. అంటే తర్వాత ఇంకా నేను వీడియోని కూడా ఇంకా కంటిన్యూ చేయలేకపోయాను, ఎందుకంటే ఇంకా పనులు హడావిడి అలానే వ్యాన్ టైం అయిపోతుందని ఇంకా వాడిని చూసుకోవడం, పిల్లలిద్దరిని చూసుకోవడం ఇలా కొద్దిగా కష్టం అనిపించేసింది. ఇంకా వీడియో కూడా ఇంకా ఇంతవరకు తీసేసి ఇంకా మళ్ళీ గిన్నెలు కడిగేటప్పుడు అయితే తీసాను అంతే. ఇంకా నెక్స్ట్ అన్నం కడిగి పెట్టేసి కూర కూడా వండేసేసాను. వండేసిన తర్వాత పాలు కూడా కాగబెట్టేసేసి బాబుకైతే కొద్దిగా పాలు ఇచ్చి ఇంకా తర్వాత నెక్స్ట్ అంటే బాక్సెస్ అన్నీ కూడా అంటే రెడీ చేసేసి బాబుకి స్నాక్స్ బాక్స్ ఇంకా అన్ని రోజు డైలీ ఎలా ఉంటుందో నా రొటీన్ ఇంకా అలాగే స్టార్ట్ చేసి ఈరోజు కూడా ఇంకా అలాగే సేమ్ బాబునైతే స్కూల్కి అయితే పంపించేశాను. స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా నా పనులన్నీ కూడా నేను నిదానంగా అలా చేసుకుందాంలే, ముందు వాడు వెళ్ళిపోతే అని చెప్పేసి అలా 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 మెల్లగా అయితే నా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంతకీ మీకు చెప్పలేదు కదా ఇంత త్వరగా మేము విజయవాడ ఎందుకు వెళ్తున్నాము అని చెప్పేసి, అంటే అనుకోకుండా ఎందుకు వెళ్తున్నాము అనేసి. మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య అయితే ఉన్నారు, తాతయ్య అమ్మమ్మ అంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అయితే ఉన్నారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్దామనేసి వెళ్తున్నాము. మీకు అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పినట్టున్నాను వాళ్ళు విజయవాడలో ఉంటారనేసి. ఇంకా వాళ్ళ దగ్గరికే మేము ఇప్పుడైతే వెళ్దామనేసి ఇలా ప్రయాణం చేస్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము అంటే తాతయ్యకి అయితే ఇంకా హెల్త్ అయితే బాగాలేదంట. సరే చూసినట్టు ఉంటుంది, మేము వెళ్ళి కూడా చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి ఇంకా ఈరోజు ఇలా ప్రయాణం అయితే చేస్తున్నాము. చాలా లాంగ్ డ్రైవింగ్ అనే చెప్పాలి, ఎందుకంటే మా ఊరు నుంచి విజయవాడ అంటే చాలా దూరం కదా. ఇంకా చాలా రోజుల తర్వాత కాదు, చాలా మంత్స్ తర్వాతే వెళ్తున్నాము. మేము అప్పుడెప్పుడో అంటే అనసూయ గారిని ఒకసారి కలిసానని చెప్పేసి ఒక వీడియో పెట్టాను చూసారా, ఒక 6 months క్రితం అనుకుంటా. అప్పుడు వెళ్తామే, ఇంకా తర్వాత అసలు వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇలా ప్రయాణం అయితే కుదిరింది మాకు. అప్పుడు కూడా మా పిల్లలిద్దరికి ఏదో మొక్కు ఉందని చెప్పేసి అంటే దుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళేసి మొక్కుకుందామని చెప్పేసి, అంటే తల వెంట్రుకలు ఉంటాయి కదా అవి జుట్టిచ్చేసి వద్దామని చెప్పేసి అప్పుడు వెళ్ళాము. ఇంకా అక్కడైతే నాకు అనసూయ గారు అయితే కనిపించారు. ఇంకా అక్కడ ఆవిడని చూశానని చెప్పేసి ఒక వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను. అలానే మేము అప్పుడు ఒక ఫుల్ వీడియో చేసినట్టున్నాను, ఒక లాంగ్ వీడియో అలానే షార్ట్ వీడియో 2 కూడా చేసినట్టున్నాను, నాకు అంతగా ఐడియా లేదు. ఇంకా ఆ రోజు అప్పుడు కూడా వచ్చినప్పుడు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాము. కాకపోతే చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకా మేము ఎప్పుడు ఎక్కువగా బయటికి వెళ్ళాం కదా, ఇలా బయటకు అంటే కొద్దిగా ఎప్పుడైనా వచ్చినప్పుడైనా సరే కొద్దిగా మంచిగా తిరగాలి అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటాము. మనం ఎప్పుడు వెళ్ళని వాళ్ళము కొద్దిగా అలా వెళ్తూ ఉంటే ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా అందుకే మా వారు కొద్దిగా అప్పుడప్పుడు ఇలా ఒకసారి అంటే ఒక 3 monthsకి ఒకసారి ఇలా అయితే బయటికి తీసుకెళ్తా అనేసి అంటూ ఉంటారు. అదీ కాకుండా ఈ ప్లాన్ ఎప్పటిదంటే మాది జనవరి 1కి అంటే జనవరి 1కి మేము వెళ్దాం అనుకున్నాము. అంటే న్యూ ఇయర్ రోజున బయటికి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. ఆ రోజు అయితే కుదరలేదు, అందుకనేసి ఇంకా ఇలా అయితే ఈరోజు బయలుదేరాము. ఇంకా మేమైతే స్నానాలు చేసేసి రెడీ అయిపోయి ఇంకా బాబుని నేను కూడా రెడీ అయిపోయి ఇంకా మా వారు మేము ముగ్గురము కూడా ఇంకా బయలుదేరాము ఇంటి దగ్గర నుండి. ఇంకా ఇంటి దగ్గర అత్తయ్య కూడా ఎదురొచ్చేసారు. ఎదురొచ్చిన తర్వాత ముందు బాబు స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళేసి బాబుని తీసుకొచ్చేసి అంటే బ్యాగ్ కూడా మా ఊర్లో తెలిసిన వాళ్ళు అంటే పిల్లలు ఉంటారు కదా, ఇంకా మా బాబుతో పాటు వాళ్ళకైతే బ్యాగ్ ఇచ్చేసి ఇంకా ఇంటి దగ్గర ఇమ్మని చెప్పేసి మేమైతే ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాము. ఇంకా మాకు ఇది అంటే ఒక గుర్తులాగా చెప్పాలంటే మీ విలేజ్ ఎక్కడ అని అడుగుతూ ఉంటారు కదా, ఒక గుర్తులాగా చెప్పాలంటే ఇటు సైడ్ వచ్చే వాళ్ళకి ఈ వంతెన ఉంటుంది కదా, ఈ వంతెన అంటే బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ తెలిస్తే బ్రిడ్జ్ ఉంటుంది మాకు ఎటు రావాలన్నా సరే. అంటే మాకు మోపిదేవి సైడ్ అన్నట్టు మా విలేజ్ అంటే మా వైపు అంటే మా సైడ్ మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చాలా మంది అడుగుతూ ఉంటారు కదా మీరు ఇటు సైడ్ ఉంటారు అంటే ఏ డిస్టిక్ మీ విలేజ్ ఎక్కడ అలా అడుగుతూ ఉంటారు కదా. ఇప్పుడు మేము విజయవాడ వెళ్ళేదైతే ఇలా అంటే మాకు మోపిదేవికి అటు సైడ్ అయితే వెళ్తూ ఉంటాము. నాకు కూడా అంత రూట్స్ అవన్నీ కూడా క్లారిటీగా అయితే ఏమీ తెలీదు. ఇంకేదో అలా బండి ఎక్కేసి కూర్చుంటే మా వారు తీసుకువెళ్ళడమే అలా ఉంటుంది మన పని. ఇంతవరకు ఫ్రీ బస్ అంటారు కదా అవి కూడా ఏమీ ఎక్కిందే లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మా వారే ఉన్నారు, మా వారు తీసుకువెళ్ళడం మా వారు తీసుకురావడం ఇలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకటి మీకు చూపిస్తాను, కోతి చూడండి సడన్గా వచ్చేసి మా మీద పడిపోయింది, జస్ట్ మిస్. ఇక్కడ చూడండి నేను స్లో మోషన్ కూడా చేశాను, చూసారు కదా ఎంత మీదకి వచ్చేసిందో. అసలు మేమేమీ చేయలేదు, సైలెంట్గా వెళ్తున్నాము. అయినా కూడా చూడండి ఇలా కట్ట రోడ్ అంటే విజయవాడ కట్ట రోడ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది చాలామందికి, ఇటు సైడ్ వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మేము వెళ్తుంది కూడా ఆ రోడ్డే, విజయవాడ కట్ట రోడ్డుకి అయితే వచ్చాము. ఇంకా దారిలో ఇలా బండి మీద ఏమైనా తింటే భలే ఉంటుందని చెప్పేసి మా వారిని ఇలా కండి అయితే ఒకటి తీసుకోమన్నాను. ఇంకా తీసుకోమంటే చేంజ్ లేదని చెప్పేసి ఒక కండి 20 రూపీసేనంట. ఇంకా ఫోన్పే చేసేసి మేము కండిని అయితే తీసుకుని తింటూ అలా నిదానంగా మేము అంటే విజయవాడ అయితే ఇంకా వచ్చేసాము. విజయవాడ రావడానికి చాలా టైం పట్టింది, మీకు వీడియోలోనేమో ఇంత చిన్నగా చెప్పేసేసాను. ఇంటికి మా విలేజ్ అక్కడ అది కూడా చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు. మాది వలందపాలెం అంటే అవనిగడ్డ సైడ్, అది మీకు తెలియాలంటే హంసల దీవి అటు సైడ్ అనమాట, కోడూరు హంసల దీవి అటు సైడ్.
ఇంకా అక్కడ నుండి మళ్ళీ అవనగడ్డ. ఇలా మీకు తెలుస్తుంది నాకు తెలిసి. ఈ 3 ఊర్ల పేర్లు చెప్పాను కదా, ఇంకా అటు సైడే మా ఊరు. కృష్ణా డిస్టిక్ అంటే విజయవాడ అటు సైడ్ అంటే అటేలేండి. ఇంకా ఇప్పుడైతే మేము తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇదిగోండి వీడియోలో కనిపిస్తున్నారు కదా తాతయ్య అమ్మమ్మ వీళ్ళే. నాకైతే తాతయ్య నానమ్మ అవుతారు, మా వారికి అమ్మమ్మ తాతయ్య వీళ్ళు. ఇంకా మా పిల్లల్ని కూడా తీసుకొచ్చాం కదా, వాళ్ళైతే రాగానే చాలా హ్యాపీ అయిపోయారు. ఇంకా వాళ్ళకి హెల్త్ బాగాలేదని చెప్పేసే కదా మేము వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయారు. మా పిల్లలంటే చాలా ఇష్టం వాళ్ళకి, వాళ్ళు ఇష్టంగా చూస్తారు. వచ్చిన తర్వాత ఇంకా అలా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. ఇంకా అంతే. తర్వాత ఇంకా పిల్లలిద్దరికి స్నానాలు చేపించేసి ఇంకా నేనైతే అలాగే ఉన్నాను. అంటే వచ్చేటప్పుడే కదా చేపించేసింది అని చెప్పేసి నేను నార్మల్గానే ఉన్నాను. రేపు మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ అలా చేయవచ్చు అని చెప్పేసి అలా ఉన్నాను. తర్వాత ఇంకా బాబుకైతే అంటే పెద్ద బాబుని స్కూల్ నుండి తీసుకొచ్చాను కదా, కొద్దిగా చిరాగ్గా ఫీల్ అవుతాడులే అని చెప్పేసి చిన్న బాబుకైతే ఆల్రెడీ స్నానం చేపించే తీసుకొచ్చాను. ఇంకా అయినా కూడా వాడితో పాటు ఇంకా వాళ్ళ ఇద్దరికి కూడా స్నానం అయితే చేపించేశాను. స్నానం చేపించేసి అంటే మళ్ళీ మీరు అనుకుంటారు కదా బట్టలు ఏంటి ఇద్దరివి చేంజ్ అయిపోయినాయి, ఇందాక ఒక బట్టలు ఉన్నాయి కదా అనేసి, అందుకనేసి చెప్తున్నాను. ఇంకా తాతయ్య ఎదుగోండి చూసారు కదా, మా తాతయ్య అయితే ఈయనే. ఇంకా ఇల్లు మొత్తము కూడా మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇలా వీడియో గిరగిర తిప్పేస్తున్నాను. వీడియోలు మీకు అంతా చూస్తారని చెప్పేసి. ఇల్లు కూడా చాలా బాగుంటుంది. రెంటెడ్ హౌసేలేండి. వాళ్ళు ఏదో వాళ్ళంతటా వాళ్ళు అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుదామని చెప్పేసి ఇలా ఒక చోట వచ్చేసి ఉంటున్నారు, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ. ఇందాక అంటే ముందు చూపించాను కదా అదేమో బెడ్రూమ్, ఇది వచ్చేసి కిచెన్. ఇలా అయితే ఉంటుంది. రూమ్స్ అయితే భలే ఉంటాయి అసలు. అంటే ఉండడానికి అంతా కూడా చాలా బాగుంటుంది. అలానే కొద్దిగా అంటే ఎక్కువ మంది వెళ్ళినా కూడా ఉండడానికి కూడా బాగుండేలాగా ఉంటుంది. వాళ్ళిద్దరే అయినా సరే కొద్దిగా పెద్దగానే ఉంటుందిలేండి ఇల్లు అనేది. ఇంకా మేమైతే అలా కొంచెం సేపు వాళ్ళ దగ్గర అలా కొంచెం టైం స్పెండ్ చేసి మేము వచ్చేసరికి 5:30 అలా అయితే అయింది. మేము ఇంకా సాయంత్రం 7:30, 8 ఆ టైంకి అయితే కొద్దిగా అలా బయటికి అయితే వెళ్ళాము. ఏమైనా కొద్దిగా అలా చూద్దాము, నైట్ టైంలో వ్యూ బాగుంటుంది కదా విజయవాడ అటు సైడ్ అని చెప్పేసి మేము అలా వెళ్ళాము. ఇంకా వెళ్ళేసి మా వారు కొద్దిగా అలా అటు ఇటు అన్నీ కూడా మాకు చూపిస్తున్నారు. మేము అంతకుముందు కూడా వచ్చాము కదా, నాకు కూడా కొద్దిగా అన్నీ కూడా గుర్తున్నాయి. ఇంకా అలా వచ్చేసాం కదా, భలే చూస్తూ ఉన్నాము. అంతా కూడా లైట్స్ అన్నీ కూడా అసలు షాపింగ్ మాల్స్ ఉన్నాయండి, అసలు ఖాళీ లేవు. ఎందుకంటే ఇప్పుడు పండగ సీజన్ కదా, అసలు మొత్తము కూడా లైట్స్తో నింపేసి అసలు ఎంత బాగున్నాయంటే ఒక దాంట్లోగానే వెళ్దాము అనేసి అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే మనం కొనేదేమి ఉండదు, అయినా కూడా వాటిని చూస్తుంటే అలా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మనం కొనలేంలేండి వాటిల్లో, ఎందుకంటే మనకి వచ్చే ప్రైస్లోనే అవి అంతంత ఎక్కువ ప్రైజెస్ పెట్టేసి ఎక్కువగా అంటే అద్దాల మేడల్లో పెట్టేసి ఎక్కువ అమ్మేస్తారని చెప్పి అసలు అనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా విజయవాడ సిటీ మొత్తం కూడా ఎలా ఉందో, మీరు అందరూ కూడా చూస్తారని చెప్పేసి ఇలా ఒక చిన్న వీడియో అయితే తీశాను. అంటే మీరు అనుకోవచ్చు ఏంటమ్మా మాకు సిటీ చూపిస్తున్నావా, నువ్వు వెళ్ళిందే కాక మళ్ళీ సోదంతా మాకు అవసరమా అన్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతారు. ఎందుకు చూపిస్తున్నాను అంటే కొంతమంది అంటే నేను కూడా అంటే నాలాగా కొంతమంది ఉంటారు కదా ఇంతవరకు ఇటు సైడ్ రాని వాళ్ళు, అలాంటి వాళ్ళకి కూడా కొద్దిగా చూసినట్టుగా ఉంటుందని చెప్పేసి ఇలా వీడియోస్ అయితే తీశాను. ఇక్కడ లక్కీ అని చెప్పేసి అది చూసారు కదా, కొద్దిగా గుర్తులు తెలుసుకుంటే మనకి విజయవాడ అటు సైడ్ మనకి గుర్తులు తెలుసుకున్నాం అనుకోండి, కొద్దిగా ఈ రోడ్డు అని తెలిసిద్ది. మా వారు వాస్తవంగా చెప్పాలంటే మొత్తం కూడా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు, కాకపోతే ఒక్కటి కూడా గుర్తులేవు ఇప్పుడు వాయిస్ ఇచ్చే టైంకి. నా వాయిస్ మొత్తము కూడా మీకు ఏదోలాగా వినిపిస్తుందని నాకు అర్థమవుతుంది. ఈరోజు కొద్దిగా కొత్తగా ఉంది కదండి, పిల్లలు పడుకున్నారని చెప్పేసి బయట కూర్చుని వాయిస్ అయితే ఇస్తున్నాను. దానివల్ల మీకు కొద్దిగా వాయిస్ అనేది ఒక రకంగా ఉండుంటుంది నాకు తెలిసి. కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోకండి. ఎందుకంటే ఈ ఒక్క వీడియోకి అంటే ఇంకా మీరు ఏమనుకున్నా కూడా ఇంకా వీడియో అనేది ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను కదా. ఇంకా ఇదిగోండి పీవీపీ మాల్, ఇది వచ్చేసి ఈ మాల్కి మేము చాలాసార్లు వెళ్ళామంటే మా పెళ్ళైన కొత్తలో ఒకసారి వచ్చాము, అలా చాలాసార్లు వచ్చాము. ఇది పీవీపీ మాల్లోకి అయితే ఒకసారి వెళ్ళాము. ఇంకా అక్కడ పీవీపీ అంటే మనకి అన్నీ కూడా ఉంటాయి, బాగుంటుంది. అలానే సిఎంఆర్ ఇక్కడ అంతా కూడా బాగుంటుందిలేండి విజయవాడలో ఎక్కడ వెళ్ళాలన్నా కూడా. ఇంకా అలా కొద్దిగా అంటే చీకటిగా ఉన్నా సరే మేము అందరం కూడా బండి మీద అలా లాంగ్ డ్రైవ్ లాగా అలా వెళ్ళాము. ఇక్కడ చూసారు కదా అంబేద్కర్ బొమ్మ, చాలా బాగుంది కదా, నాకు అంటే భలే నచ్చింది. ఇక్కడ ఆ పువ్వులు అంబేద్కర్ బొమ్మ అలా బాగుంది కదా, వ్యూ బాగుంది అని చెప్పేసి అక్కడ కూడా ఒక వీడియో అయితే తీశాను. ఇప్పుడు మేము స్ట్రీట్ ఫుడ్కి అయితే వచ్చాము. అసలు ఇక్కడైతే అసలు ఖాళీ అయితే అస్సలు లేదండి. చూడండి ఎంతమంది ఉన్నారంటే అసలు. అంటే ఇక్కడ ఏంటంటే ఫుడ్ కోర్ట్ లాగా అన్నట్టు, అంటే మనకి ఏమంటారంటే మా వారైతే ఇక్కడికి తీసుకువెళ్తాను అని చెప్పేసి అన్నారు. నేను ఫస్ట్లోనే వద్దంటే ఎంత బాగుంటుందో అనిపించింది. ఎందుకంటే ఈరోజు మేము ఇక్కడ నుండి అనుకోకుండా ఏ రోజు వచ్చామంటే శనివారం రోజు నైట్
అంటే శనివారం రోజు ఇంటి దగ్గర నుండి బయలుదేరాము. ఈ వీడియో తీసింది కూడా నేను శనివారం రోజే. అంటే శనివారం ఏంటంటే నేను ఈ మధ్య ఉపవాసం అయితే ఉంటున్నాను. అంటే ఓన్లీ 1 డేలో ఒక్క పూట మాత్రమే వైట్ రైస్ ఎప్పుడైనా తిననివ్వండి, ఒక్కరోజు మాత్రమే, అంటే ఒక్క పూట మాత్రమే వైట్ రైస్ తింటాను. మిగతా మొత్తము కూడా అంటే ఏమి టిఫిన్ లాగా అలా తీసుకుంటాను, కానీ మామూలుగా అయితే ఇంకా ఏమీ తినను. అలాంటప్పుడు ఇలా శనివారం రోజు ఇలా తినే చోటకి తీసుకొస్తే ఎలా ఉంటుందో మీరే చెప్పండి ఒకసారి. అసలు ఇక్కడ వద్దు అనేవి అయితే అసలు లేవు, అంతా నాన్ వెజ్, అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మా బాబుకి అయితే ఇలా ఫ్రూట్ బౌల్ అయితే ఒకటి అడిగానని చెప్పేసి వాడికైతే ఒక ఫ్రూట్ బౌల్ అయితే తీసుకున్నాము. ఇంకా నాకైతే అన్నిటి ముందు ఆపేసి మా వారు ఏది కావాలి, ఏం తింటావు, వెజ్లో తింటావా అంటున్నారు. నాకైతే ఈరోజు అంటే ఎలా ఉందంటే ఒక జైలు ఖైదీ అంటే ఉంటారు కదా, వాళ్ళు చనిపోయేటప్పుడు ఏదైనా అడుగుతారు కదా తింటారా అనేసి, వాళ్ళప్పుడు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు చచ్చిపోతారని చెప్పేసి తెలిసి తింటారా అంటే ఏం తింటారు చెప్పండి, అలా అనిపించింది ఈరోజు నా పరిస్థితి కూడా. ఫస్ట్ టైం అసలు నేను అంటే దేవుడి మీద ఇష్టం కూడా అదేనేమోలేండి, ఎందుకంటే ఇలాంటప్పుడు కూడా తట్టుకుని ఉండాలి అన్నట్టుగానే ఇలాంటివి చేస్తామేమో. ఇంకా ఏ రోజు కూడా ఇలాంటి ఉపవాసాలు ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు చేయని నేను ఇలాంటి ఉపవాసం ఉండి ఇలాంటి ఫుడ్ దగ్గరకు వచ్చి కూడా నేను ఆగాను, తట్టుకున్నాను అంటే నాలో చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే ఇంతవరకు నేను ఉపవాసం ఇప్పటివరకు ఎప్పుడూ లేను. నాకు చాలా అయితే హ్యాపీగా అనిపించింది. వెంకటేశ్వర స్వామికి అయితే నేను ఇలా ఉపవాసం ఉంటున్నాను. చెప్పాను కదా మా వారు ఏం తింటావు అంటున్నారని చెప్పేసి, ఇంకా నేను ఏమీ వద్దు, నాకు ఇలా ఒక పానీపూరి బౌల్ ఇప్పించు అంటే పానీపూరి తింటాను అనేసి అన్నాను. ఇంకా సరే అని చెప్పేసి నాకైతే పానీపూరి ఇప్పించేసి మా వారు చూడండి ఇంకా బిర్యానీ అయితే తింటున్నారు. నాకైతే అసలు ఏమీ తినాలనిపించలేదు, ఎందుకంటే అక్కడ అంతా కూడా నాన్ వెజ్ ఉంది కదా, మళ్ళీ ఎలా ఉంటుందోలే, ఎందుకు ఏమీ వద్దని చెప్పేసి. అంటే టిఫిన్ చేస్తావా అన్నారు. ఇంకా తాతయ్య వాళ్ళు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి రాగానే టిఫిన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అక్కడ టిఫిన్ కూడా చేసాము. ఇంకా పిల్లలిద్దరికైతే ఫ్రూట్ బౌల్ ఉంది కదా, ఇంకా అదే తినేశారు. ఇంకా అలానే వాళ్ళు ఎక్కువగా తినడానికి కూడా ఏంటంటే టిఫిన్ ఉంది కదా, అంటే టిఫిన్ చేశారు కదా, ఇంకా వాళ్ళైతే ఎక్కువగా ఏమీ తినడానికి కూడా ఎక్కువగా ఇష్టపడలేదు. ఇంకా దానివల్ల ఫ్రూట్ బౌల్ కూడా కొద్దిగానే తినేసి ఇంకా నాకే ఇచ్చేసారు. నేనైతే ఆ పానీపూరి అలానే ఫ్రూట్ బౌల్ ఉంది కదా, ఇంకా అది కూడా తినేసాము. ఇక్కడ కానీ ప్రైజెస్ ఎంత ఎక్కువగా ఉన్నాయంటే, ఆ పానీపూరి ఇది అది ఉంది కదా, అదేమో 30 రూపాయలు అంట. ఇంకా ఫ్రూట్ బౌల్ ఉంది కదా, అది 40 రూపీస్ అంట. చాలా ఎక్కువ ప్రైజెస్ అనిపించింది. మా వారు తిన్న బిర్యానీ ఏమో 200 అంట. ఒక్కడికైనా కూడా అంతేం బాగాలేదనేసి అయితే అన్నారు. ఇంకా మేము కొండ బిర్యానీ అని ఉంటే అక్కడికైతే వెళ్ళాము. టేస్ట్ అయితే అంత బాగాలేదని అయితే అన్నారు. మరి ఎలా ఉంటుందో మరి, అంటే ఒక బిర్యానీ అలా ఉందో మిగతావన్నీ అలా ఉన్నాయో నాకైతే తెలియదులేండి. ఎందుకంటే ఇక్కడైతే మేము తిన్నాము. చూడడానికైతే ఆకర్షణీయంగా కళ్ళకి కన్నుల విందుగా అయితే కనిపిస్తూ ఉంది. అంటే ప్రతి చోట కూడా చూసిన చోటల్లా కూడా చూద్దాము తిందాము అన్నట్టుగా అయితే అనిపించింది. కానీ ప్రతిదీ తినలేం కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు అయితే మొత్తము కూడా ఆ రోజు అంటే శనివారం రోజు మొత్తము కూడా అలా కొద్దిగా తిరిగేసి అలా ఇంకా మేము ఏమీ తినలేదులేండి. ఇంకా అలా చూసి అలా తిరిగేసి వచ్చేసాము. ఇంకా వచ్చేసి నైట్ మొత్తము కూడా ఇంకా కొద్దిసేపు అలా అమ్మమ్మ వాళ్ళతో ఆలోచన చెప్పుకొని ఇంకా నెక్స్ట్ డే లేచిన తర్వాత ఇది మార్నింగ్ అనమాట, అంటే సండే రోజు. ఇది సండే రోజు ఇంకా లేవగానే ఫస్ట్ బ్రష్ చేసేసి పిల్లలకి కూడా బ్రష్ చేపించేసి నాకు మా వారికి ఇద్దరికి కూడా వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను ఇక్కడ తాగుదామని చెప్పేసి. ఇంకా మేము లేచిన తర్వాత చూడండి మా మొహాలు ఎలా అలా లేచేసి వేడి నీళ్ళు అయితే తాగాము. ఇంకా నా ఫేస్ మొత్తం కూడా ఏదో లాగా ఉంది, నిద్రపోయి లేచాం కదా, అంటే లేట్గా పడుకున్నాంలేండి ఈరోజు. ఇంకా లేచిన తర్వాత మళ్ళీ ఒకసారి అంటే నిన్న వీడియోలో చూసారో లేదో ఇల్లు అని చెప్పేసి ఇలా అయితే చూపిస్తాను. ఇది రెంటెడ్ హౌస్ కదా, మళ్ళీ హోమ్ టూర్ చూస్తే అంటే తీస్తే ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి నేనైతే ఏమీ వీడియో అయితే అంటే హోమ్ టూర్ మొత్తము కూడా క్లియర్గా అయితే ఏమీ వీడియో తీయలేదు, మీరు అందరూ కూడా చూస్తారు అని చెప్పేసి అలా మామూలుగా చిన్న చిన్న క్లిప్స్ అన్నవి తీసాను అంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి అయితే తాతయ్య వెళ్ళేసి మా అందరి కోసం ఇలా టిఫిన్ అయితే తీసుకొచ్చారు. నా కోసం దోశలు, అలానే మా బాబు కోసమేమో ఇంకా ఏంటంటే అది మైసూర్ బజ్జీ ఉంటుంది కదా, మైసూర్ బోండా అంటారు, అదైతే తీసుకొచ్చారు. ఇంకా మా వారికి కూడా సేమ్ దోశ తీసుకొచ్చారు. ఇంకా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు కూడా తెచ్చుకున్నారు. ఇంకా అందరము కలిసేసి ఇలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఇలా టిఫిన్ అయితే చేసాము సరదాగా. మా విజయవాడ ట్రిప్ అయితే ఇలా గడిచిందండి. ఇంకా ఈ రోజు అంటే సండే రోజు కూడా ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా, ఇంకా ఈ వీడియో అయితే అంటే మధ్యాహ్నం చూపించింది వరకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ వ్లాగ్ వస్తుంది కదా, దానిలో అయితే మేము మధ్యాహ్నం నుండి ఏం చేసాము అంటే మేము డీమార్ట్కి వెళ్దాము అనుకుంటున్నాము. ఇంకా అవంతా కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా మీకు చూపిస్తానంటే ఇంటికి రావడము ఇంకా అదంతా కూడా
మీకు అంటే మేము సండే రోజు మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోదామని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాము. సాటర్డే నైట్ వచ్చి ఇలా సండే ఉండి అంటే సండే నైట్ మళ్ళీ వెళ్ళిపోయేలాగా అలా అయితే అనుకున్నాము. ఇంకా ఉదయం టిఫిన్ చేసిన తర్వాత అలా రెస్ట్ తీసుకుని వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ అలా పిల్లల్ని ఆడించుకుంటూ ఇంకా ఇలా చేస్తూ ఉంటే అయిపోయింది. ఇంకా టైం అన్నది ఈజీగా గడిచిపోయింది. ఇంకా మధ్యాహ్నం అయిపోయిందని చెప్పేసి వంట కూడా ఇంకా మేమే అంటే బయట నుండి తెచ్చుకోవడం ఎందుకులే అని చెప్పేసి మాకు ఎలాగో వచ్చు కదా బిర్యానీ చేయడం అని చెప్పేసి తాతయ్యకి అలానే అమ్మమ్మకి మాకు అందరికీ కలిపేసి ఇంకా బిర్యానీ అయితే ఈ విధంగా రెడీ చేశాను. నేనే చేశానండి. మా వారు నేను ఇద్దరము కూడా కలిసి ఇలా అయితే బిర్యానీ ట్రై చేసాము. బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది. ఇంకా కర్రీ వచ్చేసి మామూలుగా చికెన్ కర్రీ అయితే చేసాము. బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది. ఇంకా మేము అనుకున్నాము ఇంకా ఇంట్లో మేమే చేసుకుని తిందాంలే, మళ్ళీ ఎందుకు డబ్బులు వేస్ట్, అంటే బయటికి వెళ్తే చాలా డబ్బులు అవుతాయి కదా అని చెప్పేసి ఇలా ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నాము. అది కాకుండా ఆ రోజు సండే కదా అని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా మధ్యాహ్నం టైంలో మేము ఎక్కడికి వెళ్ళాము, మేము ఎక్కడికి చూసాము అదంతా కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. అంటే ఇంకా ఇంటికి వెళ్ళింది అదంతా కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో ఖచ్చితంగా చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో వస్తాను. బాయ్ బాయ్. ఈ వీడియోలో వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఓకేనా?